విహార్ ఇంటీరియర్ తరపున అందరికీ నమస్కారం. ఇంటికి రంగు వేయడం అనేది కేవలం గోడలకు లుక్ ఇవ్వడం మాత్రమే కాదు కదా. అస్సలు కాదు. అది మన మూడ్ని, ఇంట్లో ఆ ఫీల్ని, చివరికి జాగ పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేదాన్ని కూడా మారుస్తుంది. నిజమే. అందుకే ఈరోజు మనం విహార్ ఇంటీరియర్ తరపున ఇంట్లో ఏ గదికి ఏ రంగు ఎందుకు బాగుంటుంది అనే దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే రంగుల ఎంపిక అనేది ఊరికే అందం కోసం కాదు. ఆ గదిని మనం దేనికి వాడుతున్నాం, అక్కడ ఎలాంటి ఫీల్ కావాలి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరే, మొదట హాల్ లేదా లివింగ్ రూమ్తో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అది ఇంటికి మెయిన్ ఏరియా కదా, అందరూ అక్కడే ఎక్కువ ఉంటారు. అక్కడ ఎలా ఉండాలి వాతావరణం? అక్కడ మనకు కావాల్సింది బ్యాలెన్స్, ఇంకా కంఫర్ట్. అందుకే బేజ్, గ్రేజ్ అంటే గ్రే ఇంకా బేజ్ కలిపినట్టు, లైట్ టాప్, వార్మ్ గ్రే లాంటివి న్యూట్రల్స్ బాగుంటాయి. న్యూట్రల్స్ అంటే ప్రశాంతంగా, సింపుల్గా ఉంటాయి కదా. అవును. చూడ్డానికి కూడా గది విశాలంగా అనిపిస్తుంది. మరీ రణగుణ ధ్వనిగా లేకుండా క్లటర్ ఫ్రీ ఫీల్ ఇస్తాయి. బాగుంది. కాని రోజూ అవే రంగులు చూస్తే కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుందేమో. కొంచెం లైఫ్ యాడ్ చేయాలంటే? మంచి ప్రశ్న. దానికి యాక్సెంట్స్ వాడొచ్చు. అంటే ఒక గోడకి మాత్రం కొంచెం డార్క్ షేడ్ వేయడం. ఓ అలాగా. లేదంటే సోఫా పక్కన మస్టర్డ్ ఎల్లో కుషన్లు పెట్టడం, లేదా డార్క్ బ్రౌన్ టీవీ యూనిట్ లాంటివి యాడ్ చేస్తే ఆ న్యూట్రల్ లుక్కే ఒక మంచి కాంట్రాస్ట్ వస్తుంది. అర్థమైంది. సరే, ఇక మన పర్సనల్ స్పేస్ మాస్టర్ బెడ్రూమ్కొద్దాం. ఇది మన రీఛార్జ్ స్టేషన్ లాంటిది. అక్కడెలాంటి రంగులు సూచిస్తారు? నిజమే, ప్రశాంతంగా నిద్రపోవాలి కదా. అందుకే ఇక్కడ విశ్రాంతినిచ్చే చల్లని రంగులు అంటే కూల్ కలర్స్ వాడాలి. కూల్ కలర్స్ అంటే? ఉదాహరణకి సేజ్ గ్రీన్, డస్టీ బ్లూ, మావ్ లేదా లావెండర్ లాంటివి. ఇవి కళ్లకు హాయిగా ఉండి మనసును శాంతపరుస్తాయి. అంటే బాగా బ్రైట్గా ఉండే రంగులు, ఉదాహరణకి రెడ్, ఆరెంజ్ లాంటివి ఇక్కడ అవాయిడ్ చేయమంటారా? అవునండి. ఎందుకంటే అవి ఎనర్జీని పెంచుతాయి, మెదడుని ఉత్తేజపరుస్తాయి. మనకు బెడ్రూంలో కావలసిందే రిలాక్సేషన్ కదా, అందుకే వాటిని తగ్గించడం చాలా మంచిది. ఓకే ఓకే. మరి గెస్ట్ బెడ్రూమ్ సంగతేంటి? అది అతిథుల కోసం, అందరికీ ఓకే అనిపించాలి. ఖచ్చితంగా. అందుకే అక్కడ అందరికీ నచ్చే సింపుల్గా ఉండే రంగులు ఎంచుకోవడం బెటర్. ఆఫ్ వైట్, లైట్ పీచ్ లేదా సటిల్ ఆలివ్ గ్రీన్ లాంటివి. అంటే ఎవరొచ్చినా వాడుకు కంఫర్టబుల్గా ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. అంతే, వెల్కమింగ్గా ఉండాలి. పిల్లల గది ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ తీసుకోవచ్చు కదా రంగుల విషయంలో. వాళ్ళ క్రియేటివిటీ పెరిగేలా ఉండాలి. అవును. పిల్లల గది అంటేనే కొంచెం ప్లేఫుల్గా, బోల్డ్గా ఉండొచ్చు. స్కై బ్లూ, సన్షైన్ యెల్లో, మింట్ గ్రీన్ లాంటి హ్యాపీ కలర్స్ వాడొచ్చు. అవి ఎనర్జీని, ఊహాశక్తిని పెంచుతాయా? తప్పకుండా. కాకపోతే గది మొత్తం ఒకే బ్రైట్ కలర్ వేయడం కన్నా ఒక గోడకు యాక్సెంట్ కలర్ వేసి మిగతావి న్యూట్రల్గా ఉంచడం బావుంటుంది. లేదా వాల్ స్టిక్కర్స్, చాక్బోర్డ్ పెయింట్ లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇంట్రెస్టింగ్. సరే, భోజనం చేసే డైనింగ్ ఏరియాలో ఆకలి పుట్టించేలా ఉండాలంటారు. అక్కడ ఏ రంగులు సెట్ అవుతాయి? డైనింగ్ ఏరియాలో వెచ్చదనం ముఖ్యం. టెరాకోటా, ఆలివ్ గ్రీన్, మ్యూటెడ్ ఎల్లో లాంటివి. అంటే కొంచెం ఎర్తీ టోన్స్ బావుంటాయి. ఎర్తీ టోన్స్ ఆకలిని ప్రేరేపిస్తాయా? అవును. అంతేకాదు, ఆ రంగులు ఒక హోమ్లీ ఫీల్ ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంభాషణ జరిగేలా, బంధం బలపడేలా చేస్తాయి. కిచెన్ మాటేంటి? అక్కడ శుభ్రత, ఫంక్షనాలిటీ, గ్లామర్ అవ్వాలి కదా. కిచెన్లో క్లీన్గా, ఫ్రెష్గా కనిపించే రంగులు వాడాలి. వైట్, పిస్తా గ్రీన్, లైట్ గ్రే లాంటివి. ఇవి శుభ్రతను సూచిస్తాయి, ఇంకా స్పేస్ కూడా పెద్దగా కనిపిస్తుంది. ఎక్కువ రంగులు వాడొద్దా? సింపుల్గా ఉంటేనే బావుంటుంది. అవసరమైతే క్యాబినెట్లకి గానీ, బ్యాక్ స్ప్లాష్ టైల్స్కి గానీ వేరే రంగు వాడచ్చు, యాక్సెంట్ లాగా. కానీ జాగ్రత్త, కిచెన్లో వెలుతురు సరిగ్గా లేకపోతే డార్క్ కలర్స్, ముఖ్యంగా నలుపు అస్సలొద్దు. రైట్. ఇక బాత్రూమ్ రిఫ్రెష్ అవ్వడానికి వెళ్తాం గదా, అక్కడ స్పా లాంటి ఫీల్ రావాలంటే? బాత్రూమ్కి కూల్ షేడ్స్ పర్ఫెక్ట్. ఆక్వా, సాఫ్ట్ బ్లూ, కూల్ గ్రే లాంటివి. ఇవి ప్రశాంతంగా, క్లీన్గా ఒక రకమైన స్పా వైబిస్తాయి. బావుంది. చివరిగా ఇంటికి ఎంట్రన్స్ అంటే ఫోయర్, బయటనుంచి రాగానే ఇంట్లోకి ఆహ్వానం పలికేలా ఉండాలి గదా. ఖచ్చితంగా. అది మన ఇంటి ఫస్ట్ ఇంప్రెషన్. అందుకే అక్కడ వార్మ్, వెల్కమింగ్ కలర్స్ ఉండాలి. క్రీమ్, లైట్ మస్టర్డ్ లేదా వార్మ్ బేజ్ లాంటివి. అంటే లోపలికి అడుగు పెట్టగానే హమ్మయ్య ఇంటికొచ్చేశాం అనే ఫీలింగ్ రావాలన్నమాట.
ఎగ్జాక్ట్లీ. బయటి హడావిడి నుంచి లోపలి ప్రశాంతతకు మారడానికి ఆ రంగులు హెల్ప్ చేస్తాయి. చూశారు కదా, ఇంటి రంగులనేవి కేవలం గోడలకే కాదు, మన మూడ్కి, మన లైఫ్ స్టైల్కి కూడా ఎంత ముఖ్యమో. సరైన రంగులెంచుకుంటే ఇంటికి ప్రాణమొస్తుంది. నిజమే. మన వ్యక్తిత్వం కూడా మన ఇంటి రంగుల్లో కనిపిస్తుంది. మరి మీ ఇంటికి ఎలాంటి రంగులు సరిపోతాయో తెలుసుకోవాలన్నా, మీ ఇంటి ఇంటీరియర్స్కి మా సలహాలు కావాలన్నా మమ్మల్ని అంటే విహార్ ఇంటీరియర్స్ని ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. అలాగే ఇలాంటి ఇంటీరియర్ డిజైన్ టిప్స్, ఐడియాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.